నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ గైస్. సో కార్ ఎంతూజియాస్ట్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో జర్మన్ కార్ కావాలంటే రీసెంట్గానే స్కోడా వాళ్ళు లాంచ్ చేసిన కైలాక్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో 3 pros and 3 cons గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చి ప్రో వచ్చేసి అఫోర్డబుల్ ప్రైస్. నేను చెప్పినట్టు 7.89 lakhs దీని బేస్ వేరియంట్. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఒక జర్మన్ లెవర్కి అయితే. అండ్ పవర్ఫుల్ ఇంజన్. సో ఇదైతే చాలా పవర్ఫుల్ ఇంజన్. 1 లీటర్ TSI ఇంజన్ అయితే వస్తుంది. అదైతే 112 PS ఆఫ్ పవర్ అండ్ 175 Nm ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఫన్ టు డ్రైవ్ కార్. సో అదే కాకుండా థర్డ్ వచ్చేసి బిల్ట్ క్వాలిటీ. సో మెటీరియల్ మెయింటైనింగ్ అయితే జర్మన్ స్టాండర్డ్ లెవెల్లో అయితే ఉంటుంది. అది మాత్రం సింపుల్ గా చెప్పొచ్చు. కాన్ వచ్చేసి లిమిటెడ్ సర్వీస్ సెంటర్స్. సిటీలో డౌన్ టౌన్లో ఉండే వాళ్ళకి ఏమనిపించదు, కానీ వేరే బ్రాండ్స్ తోటి పోలిస్తే లిమిటెడ్ సర్వీస్ సెంటర్స్ అండ్ హయ్యర్ మెయింటెనెన్స్ కాస్ట్. బండికి ఏమైనా షోరూమ్కి పట్టుకపోవాలి, అక్కడిక్కడ వేపిస్తే కార్ని పెంట వేసి పాడేస్తాడు. మారుతి బండ్లలా కాదు. అండ్ థర్డ్ వచ్చేసి ఫ్యూయల్ ఎకానమీ. ఎంత నడిపినా 12-13 ఇస్తుంది. ఇంకా అగ్రెసివ్ నడిపితే సింగిల్ డిజిట్లకు రావచ్చు. దీస్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అంటే